జర్మన్ వింగ్స్ విమాన ప్రమాదానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఫ్రాన్స్లోని ఆల్ప్స్ కొండలో దొరికిన బ్లాక్ బాక్స్ ను విశ్లేషించిన అధికారులు కో పైలటే కాలయముడని ప్రాథమికంగా తేల్చారు. పైలట్ కాక్పిట్ బయట ఉండగా ఆండ్రియాస్ లుబిజ్ ఉద్దేశపూర్వకంగానే విమానంతో కొండను ఢీకొట్టాడని వెల్లడించారు. కో పైలట్ అసలు ఎందుకిలా చేశాడు, అతడి వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఫ్రాన్స్లోని ఆల్ప్స్ కొండల్లో మంగళవారం కుప్పకూలిన ఎయిర్ బస్ A320 విమాన ప్రమాద కారణాలను కనుగొనేందుకు దర్యాప్తు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కాక్పిట్ వాయిస్ రికార్డును విశ్లేషించిన సిబ్బంది నివ్వెరపోయే అంశాల్ని వెల్లడించారు. ప్రమాద సమయంలో కాక్పిట్ లో సహ పైలట్ ఆండ్రియాస్ లుబిజ్ మాత్రమే ఉన్నట్లు ఆడియో రికార్డర్ ద్వారా తెలిసిందని దర్యాప్తు బృంద సభ్యుడొకరు చెప్పారు. ప్రమాదానికి కొన్ని నిమిషాల ముందే ప్రధాన పైలట్ కాక్పిట్ నుంచి బయటకు వెళ్లారని, తిరిగి లోపలికి వద్దామని ప్రయత్నించగా తలుపులు తెరుచుకోలేదని వివరించారు. పైలట్ తలుపుపై పదే పదే కొట్టినా కాక్పిట్ లోపలున్న కో పైలట్ అస్సలు స్పందించలేదని చెప్పారు. బయటున్న పైలట్ దాదాపు తలుపులు బద్దలు కొట్టినంత పని చేశారని శబ్దాల ద్వారా స్పష్టమవుతోందన్నారు. సహ పైలట్ ఆండ్రియాస్ ఉద్దేశపూర్వకంగా ఒక బటన్ను నొక్కడంతో విమానం అకస్మాత్తుగా కిందకు దిగడం ప్రారంభించిందని దర్యాప్తు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన గ్రౌండ్ కంట్రోల్ అతడితో మాట్లాడే ప్రయత్నం చేసినా లుబిజ్ స్పందించలేదని వివరించారు. ఫలితంగా గంటకు 700 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న ఎయిర్ బస్ A320 ఆల్ప్స్ పర్వతాల్ని ఢీకొట్టిందని చెప్పారు. అయితే విమానం కిందకు దిగుతోందని, కొండను ఢీకొట్టబోతోందని ప్రయాణికులకు ఆఖరి క్షణం వరకు తెలియదని వెల్లడించారు. దుర్ఘటనకు కొద్ది క్షణాల ముందే ప్రయాణికుల అరుపులు వినిపించాయని దర్యాప్తు అధికారులు తెలిపారు. విమానాన్ని ధ్వంసం చేయాలన్నదే సహ పైలట్ ఆండ్రియాస్ లుబిజ్ ఆలోచనని తెలుస్తున్నా ఇలా ఎందుకు చేశాడో అంతు చిక్కడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇది తీవ్రవాదంతో ముడిపడి ఉన్న ఘటనగా భావించడం లేదని తెలిపారు. అసలు కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ముమ్మర దర్యాప్తు సాగిస్తున్నారు. డెసిల్డోర్ఫ్ పోలీసులు లుబిజ్ ఇంటికి వెళ్లి ఆధారాల కోసం గాలించారు. మరోవైపు ఆల్ప్స్ పర్వతాల్లో చెల్లాచెదురుగా పడి ఉన్న ప్రయాణికుల మృతదేహాల కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. శవాలకు DNA పరీక్షలు నిర్వహించి సంబంధీకులకు అప్పగిస్తున్నారు. అటు ప్రయాణికుల బంధువులు ఒక్కొక్కరిగా ప్రమాద స్థలికి చేరుకుంటున్నారు. తమ వారు ఇక లేరన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేక తల్లడిల్లిపోతున్నారు.